ఇప్పుడే 'బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్' అనే ఒక వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగింది భయ్యా. ఇది హిందీ వెబ్ సిరీస్ అనమాట. దీన్ని తెలుగులో అయితే డబ్ చేశారు. డబ్బింగ్ అంతా బానే ఉంది. వెబ్ సిరీస్ చూసాక నాకేమనిపించిందంటే, అసలు ఎందుకురా బాబు ఇలాంటి వెబ్ సిరీస్‌లు తీస్తారు. ఇంత హై కాస్టింగ్‌లు డబ్బు అంతా వేస్ట్ చేసి అనిపించింది. అసలు ఈ వెబ్ సిరీస్‌లో ఏముండదు భయ్యా. జస్ట్ అలా పోతా ఉంటది. పెద్ద పెద్ద హీరోలంతా కాస్టింగ్ వచ్చేస్తారు మధ్య మధ్యలో. 'సల్మాన్ ఖాన్' గారు, 'షారుఖ్ ఖాన్' గారు చాలా మంది పెద్ద హీరోలైతే మధ్యలో అప్పుడప్పుడు వచ్చి కనపడతా ఉంటారనమాట. జస్ట్ క్యామియోస్ మీద ఈ వెబ్ సిరీస్ అయితే లాగేద్దాం అనుకున్నాడు కానీ వెబ్ సిరీస్ అయితే కంటెంట్ అయితే ఏమీ లేదు. నాకైతే చాలా బొక్క అనిపించింది. అన్ని ఎపిసోడ్లు అయితే అంత ఓపికగా చూశాను. ఏమన్నా ఉంటుందా నాయన, ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుందా అని చెప్పి ఒక 2-3 ఎపిసోడ్స్ అలా ఇంట్రెస్టింగ్గా ఎందుకు చూశానంటే బాలీవుడ్ గురించి ఏమన్నా బయట పెడతారేమో, రియాలిటీ ఆఫ్ బాలీవుడ్ ఎలా ఉంటుంది, బాలీవుడ్లో ఫిల్మ్ పాలిటిక్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ చూపిస్తారేమో అని చెప్పి ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఇంట్రెస్ట్గా చూశాను అనమాట. ఇక పోయే కొద్దీ వాళ్ళు ఏదైతే జానర్ ఎంచుకున్నారో ఆ జానర్ మీద పోవట్లేదు. అది ఎలా అంటే అలా తీసుకెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళు ఆన్ పాయింట్ అయితే లేరనమాట. కాబట్టి వెబ్ సిరీస్ చూస్తున్నంత సేపు ఏంద్రా బాబు ఇంత బోరింగ్గా పోతుంది, ఇది ఎప్పుడైపోతుందిరా స్వామి అని చెప్పి చాలా చిరాకు అయితే వేసిందనమాట. కామెడీ కూడా అంత ఏముండదు, కామెడీ ఉండదు, చింతకాయ ఉండదు. నాకు ఎలా ఒప్పుకున్నారా బాలీవుడ్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేయడానికి? ఏదో పెద్ద పిల్లకాయల కొడుకులు కూతురు ఉంటే ఒప్పుకునేస్తారా? స్టోరీలో దమ్ము ఏం అవసరం లేదో వాళ్ళకి అనిపించింది. చాలా బోరింగ్ అనిపించింది నాకు. ఇంకా వెబ్ సిరీస్లో పెద్ద పెద్ద క్యాస్ట్ వస్తున్నాయి కదా, వాళ్ళైనా ఏమన్నా సరిగ్గా యూజ్ చేసుకున్నారా అంటే ఏ ఉండదు. జస్ట్ వాళ్ళకి 30-40 సెకండ్స్ ఉంటారు, అలా కనపడి ఇలా వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళందరూ వెబ్ సిరీస్లో ఎందుకు పెట్టారు నాకు అనిపిస్తుంది అంటే, మా వెబ్ సిరీస్లో ఎలాగో దమ్ము లేదు, అలా జస్ట్ ఆ క్యామియోస్ అన్న పెడితే ఆ క్యామియోస్ చూడడానికైనా సరే మా వెబ్ సిరీస్ని చూస్తారన్న చిన్న హోప్తో పెట్టినట్టు అనిపిస్తుంది నాకైతే. అసలు ఎంత డొల్ల అంతే అంత డొల్ల, చాలా బోరింగు. కాబట్టి మీరెవరు ఈ వెబ్ సిరీస్ని చూసే సాహసం అయితే చేయబాకండి. మీరు చూసారంటే మీకు టైం వేస్ట్ ఫీలింగ్ తప్ప ఏమీ రాదు. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఏదో చెప్తున్నారా, ఏదో బాలీవుడ్ గురించి చెప్తారేమో, ఎక్స్పోజ్ చేస్తారేమో, ఇంట్రెస్టింగ్ ఉందరా అది ఇది అన్నట్టే పోద్ది. కానీ క్లైమాక్స్కి వచ్చేసరికి ఇదేం బొక్కలు వెబ్ సిరీస్ రా, ఆ రివ్యూ చూసిందే కరెక్టు, ఈ వెబ్ సిరీస్ చూడకుండా ఉండాల్సిందన్న చిన్న థాట్ అయితే మీ మైండ్లో ఖచ్చితంగా ప్రొవోక్ అవుద్ది. కాబట్టి దయచేసి వెబ్ సిరీస్ చూసే సాహసాలు అయితే చేయబాకండి. లేదు బ్రో మేము పిచ్చ ఖాళీగా ఉన్నాము, మాకు టైం చాలా ఎక్కువ ఉంది, మా వెబ్ సిరీస్లు చూసే పని తప్ప ఇంకా వేరే పెరిగే పని ఏమి లేదంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెబ్ సిరీస్ అయితే చూడండి.